వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి. ఆర్డీఓ మన్నే ప్రభాకర్. కామారెడ్డి పట్టణంలో పట్టపగలే చోరీ. దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ పరీక్షలు. ఫిజియోథెరపిస్ట్ సారిక. పెద్దమ్మ తల్లి ఆలయానికి స్లాబ్ ప్రారంభించిన ముదిరాజు నాయకులు. ఇక లాభం లేదు, ప్రభుత్వంపై పోరాటమే. మాజీ సీఎం కేసీఆర్. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకోవాలి. సీఎం రేవంత్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడం వల్ల ప్రధాన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని ఆర్డీఓ ప్రభాకర్ ఆదేశించారు. శుక్రవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వంటశాలలో పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, వంట సామాగ్రి ఎప్పటికప్పుడు తెచ్చుకోవాలని నిర్వాహకులకు సూచించారు. పాఠశాలలో మరొకసారి మధ్యాహ్న భోజనం వికటించకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ తహసీల్దార్ చరణ్, ఉపాధ్యాయులు ఉన్నారు. కామారెడ్డి పట్టణంలో తాళం వేసిన ఇంటిని పగలగొట్టి బంగారం, వెండి, నగదు ఎత్తుకు వెళ్లిన ఘటన కామారెడ్డి పట్టణంలోని జయశంకర్ కాలనీలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం కాలనీకి చెందిన నిమ్మ రాజశేఖర్ రెడ్డి 2 సంవత్సరాలుగా జయశంకర్ కాలనీలో నిమ్మ రాజశేఖర్ రెడ్డి మాఘ అమావాస్య సందర్భంగా కూడెళ్లి వెళ్లడానికి అక్కడ దగ్గరికి గర్గుల్ గ్రామానికి బుధవారం మధ్యాహ్నం వెళ్లారు. తిరిగి శుక్రవారం ఇంటికి వచ్చేసరికి తలుపు పగలగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా సామాన్లు అన్ని చిందరవందరగా ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లోజ్ టీమ్స్ వచ్చి వివరాలు సేకరించారు. బాధితులు మాట్లాడుతూ ఇంట్లో ఉన్న 30,000 రూపాయల నగదు, బీరువాలో ఉన్న 3 తులాల బంగారం, 10 తులాల వెండి ఎత్తుకు వెళ్లారు. సీసీ కెమెరాలు దొరకకుండా సీసీ కెమెరా హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకు వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరాలో ఏమన్నా వచ్చింది ఉందా? బాధలు ఉన్నారని పేరు ఏమన్నా మీరు ట్రీట్మెంట్ ఇచ్చేదంటే మాట్లాడేది నేను మిమ్మల్ని ఇక్కడ చూస్తాడు కొడుతుంది. తీసుకోండి మా తీయొద్దు తీసుకోండి. ఒక్కొక్క విక్టిమ్స్ ఉంటే సరిపోతుంది. వీడియో కానీ
డ్యామేజ్ వీడియో కానీ డ్యామేజ్ రాజశేఖర్ రెడ్డి సార్, మేము మొన్న మధ్యాహ్నం వరదలు గరుగులకు వచ్చింది మా విలేజ్కి. నిన్న ఊరెళ్ళాము. ఊరెళ్తే ఇంట్లో నైట్ దొంగలు పడ్డారు. 3 తులాల బంగారం, 30,000 క్యాష్, 10 తులాల వెండి తీసుకెళ్లారు. ఈరోజు పొద్దున వచ్చి చూసేసరికి డోర్లన్నీ ఓపెన్ ఉన్నాయి, బట్టలన్నీ చిందర వేసేసారు. మేము కూడెళ్ళి జాతర పోయినాం సార్. మీరు ఎప్పుడు వచ్చిన తర్వాత చూసిరమ్మా? ఈరోజు పొద్దున మాకు డౌట్ వచ్చి సీసీ కెమెరాలు పనిచేస్తలేవని ఎదురుగా వాళ్ళని చెప్తే వాళ్ళు వచ్చి చూసిరు. చూసేసరికి తాళం బల కొట్టింది ఉందమ్మా, చెక్క ముక్కలు ఇంటి ముందట అనేసరికి అన్నయ్యను గేట్ ఎక్కి దుంకి చూడమన్నాము. చూసి ఇంట్లోకి వచ్చి చూసేసరికి అమ్మ అంత ఇల్లంతా చిందర వందరు ఉన్నాయి అని చెప్పారు. ఆ అన్నయ్య కానిస్టేబుల్ దేవ, ఆ అన్నయ్య పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. వచ్చి చూశారు. కంప్లైంట్ చేసిరమ్మా మీరు పోలీస్ స్టేషన్? ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు వచ్చిర్రు, చెక్ చేసుకొని పోయారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం సార్. ఇప్పుడు రమ్మన్నారు అక్కడికి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం కేంద్రంలోని భవితా సెంటర్లో శుక్రవారం ఫిజియోథెరపిస్ట్ సారిక ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 9 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిజియోథెరపిస్ట్ సారిక మాట్లాడుతూ ఫిజియోథెరపీ దివ్యాంగులకు శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరిచి ప్రధాన వ్యాయామంగా పనిచేస్తుందని, శారీరక నొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, శరీర భాగాలు పని సామర్థ్యాన్ని పునరుద్ధరించడంలో సహకరిస్తుందని, గాయం మరియు ఇతర ఆరోగ్య సమస్యలను నిరోధించడంతో పాటు దివ్యాంగుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందన్నారు. అలాగే ఇంటి వద్ద ప్రతిరోజు తల్లిదండ్రులు పిల్లలకు ప్రతిరోజు వ్యాయామాలు చేయించాలన్నారు. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకు మానసిక శారీరక ఎదుగుదల మెరుగవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో IERPM కమలా కిషోర్, అశోక్, అంబయ్య, నగేష్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని గాంధారి మండలం గురజాల గ్రామంలో శుక్రవారం ముదిరాజుల ఆరాధ్య దైవం వనదేవత పెద్దమ్మ తల్లి ఆలయ స్లాబ్ ప్రారంభోత్సవానికి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ముదిరాజ్ జిల్లా ఉపాధ్యక్షులు తూర్పు రాజుల ముదిరాజ్ మరియు గాంధారి మండలం ముదిరాజ్ అధ్యక్షులు రెడ్డి రాజుల ముదిరాజ్ మాట్లాడుతూ ఈ దాతలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముదిరాజ్ సంఘ సభ్యులు చొప్పరి గంగారాం ముదిరాజ్, భాస్కర్ ముదిరాజ్, పరంధాములు ముదిరాజ్, పండరి ముదిరాజ్, తిరుపతి ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, లక్ష్మయ్య ముదిరాజ్, సాయిలు ముదిరాజ్, కాసిరా ముదిరాజ్, సంగమేశ్వర్ ముదిరాజ్ మరియు కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎం లక్ష్మణ్ పాల్గొన్నారు. ఫోటో తీసుకోవచ్చు వీడియోలోకి. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో చెందిన ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడను నెల 29వ తేదీ రాత్రి ముత్యంపేట మాజీ ఉప సర్పంచ్ శిరీష్ గౌడ్ మరియు అతని అనుచరులు DCMతో ఉద్దేశపూర్వకంగా గుద్దడం వల్ల ప్రహరీ గోడ కూలిపోయిందని, వారిపై చర్యలు తీసుకోవాలని ముత్యంపేట గ్రామ ప్రజలు శుక్రవారం కామారెడ్డి శాసనసభ్యులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కామారెడ్డి శాసనసభ్యులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి జిల్లా ఎస్పీతో ఫోన్ చేసి ముత్యంపేట ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కూల్చివేతకు కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించడం జరిగింది. నియోజకవర్గంలో ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ ఆస్తుల విషయంలో కానీ, ప్రజల ఆస్తుల విషయంలో కానీ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదు అని ఎమ్మెల్యే హెచ్చరించారు. అనాలిసిస్ చేద్దాం. కారం తీసుకొచ్చాం.
రాష్ట్రంలో మళ్లీ కరెంటు కోతలు, నీళ్ల కరువు వచ్చాయని కేసీఆర్ ఆరోపించారు. ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు టెండర్లు ఎందుకు పిలవరు అని ప్రశ్నించారు. వాటిని అడ్డుకోవడంలో మతలబేంటి అని నిలదీశారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుందని ఆరోపించారు. గురుకులాల్లో అన్ని సమస్యలే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటమే శరణ్యమన్నారు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయన్నారు. కరోనా టైంలో కూడా తాను రైతు బంధు ఆపలేదన్నారు. తమ హయాంలో అమలు చేసిన రైతు బీమాతో ఎంతో మందికి మేలు జరిగిందని వివరించారు కేసీఆర్. ఇక కాంగ్రెస్ పాలనను గంభీరంగా మౌనంగా చూస్తున్నారన్నారు. కొడితే మామూలుగా కాదు, గట్టిగా కొట్టడం తన అలవాటు అని హెచ్చరించారు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. చూద్దాము. నాలుగు రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది. సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లే ఎండబెడుతున్నారు. ఇవన్నీ అన్యాయాలని కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి. చాలా దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంత్రం ఇది. కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షల కట్టుకోలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सोब तबाह हो गया, इफलासी मुफलसी बच्चे क्या दबे होगा। तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ? तुम हैदराबाद में तुम लोग हैं। मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया है। हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहे सामान వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మన్ను పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసాన అనుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇవ్వకపోతాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడితాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రాని అంత గొప్పగా ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసారా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మాకు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మంచి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా లంగత. దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే, అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైంది నేను చెప్తున్నా. వీళ్ళ తెలివితక్కువతనానికి ఏమైంది? నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చి పోయే వరకల్లా ఇంకో 3-4 కోట్ల అవుతుంది. అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది 15,000 కోట్లు పెంచుకుంటూ పోయినాయి, చెప్పేసుకుంటూ పోయింది.
ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేస్తాం. ఇలా ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమిస్తాడుగా, ఇంకా ఇస్తారా? ఇంకో 4-5 నెలలైతే జీతాలే కష్టమైతే ఉంటుంది. అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొరుకుతలు పైసలు మీరు చూస్తారు కదా పేపర్లలో. సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. ఇవాళనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. అధికారంలోకి వచ్చి గడిచిన ఏడాదిలో తాము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను అభినందించడానికి మాజీ సీఎం కేసీఆర్ కు మనసు రాకపోతే ఫామ్ హౌస్ లోనే పడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. కేసీఆర్ 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలను ఏడాదిలో ఇచ్చాం, ఫామ్ హౌస్ లో ఉండి ఏం గంభీరంగా చూస్తున్నావు, రాష్ట్రంపై పడి నీ అల్లుడు కొడుకు ఎమకింకరులా వేశారు, నీ కోసం ప్రజలెవరూ ఎదురు చూడడం లేదన్నారు. అందరికీ పథకాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తున్నట్టు. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు. మైసమ్మ మన ఏంది జాంగీర్పీర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు. మన జాంగీర్పీర్ల దర్గా కోసుకుంటాం కదా మనం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి, ఆర్డీఓ మన్నయ్య ప్రభాకర్. కామారెడ్డి పట్టణంలో పట్టపగలే చోరీ. దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ పరీక్షలు, ఫిజియోథెరపిస్ట్ సారిక. పెద్దమ్మ తల్లి ఆలయానికి స్లాబ్ ప్రారంభించిన ముదిరాజు నాయకులు. ఇక లాభం లేదు, ప్రభుత్వంపై పోరాటమే, మాజీ సీఎం కేసీఆర్. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకోవాలి, సీఎం రేవంత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.